కనబడుతున్నాయి అసలు. యాక్చువల్గా ఈవెన్ ఆస్ట్రేలియాలో కూడా రీసెంట్ గా స్కోర్ చేయడానికి కారణం ఏంటంటే ఆస్ట్రేలియాలో కూడా మునుపున్నటువంటి వికెట్స్ లేవు. ఇప్పుడు రీసెంట్ గా పర్త్లో చూసామంటే పర్త్లో అది డ్రాప్ ఇన్ పిచ్ తీసుకొని వచ్చారు కనుక ఆ బౌన్స్ అనేది మీకు ఎక్స్ట్రా కనబడింది కనుక తప్పితే అసలు యాక్చువల్గా పర్టికులర్ గా తీసుకొని వచ్చి స్పెషల్ గా తయారు చేసినటువంటి వికెట్ తీసుకొని వచ్చారు. బట్ అదర్వైజ్ పర్త్లో కూడా రియల్ ఒరిజినల్ వికెట్స్ మీరు చూసుకున్నట్లయితే అటువంటి బౌన్స్ అటువంటి ఫాస్ట్ ఉన్నటువంటి వికెట్స్ లేవు. బార్బడస్ గతంలో బార్బడస్ కు చాలా అద్భుతమైనటువంటి పేరు ఉండేది. ఇప్పుడు బార్బడస్ లో 500-600 రన్లు ప్రతి టీం కూడా స్కోర్ చేసి బంగ్లాదేశ్ కూడా రీసెంట్ గా వెళ్ళినప్పుడు వాళ్ళు 400-500 స్కోర్ చేశారు. సో నేను అనుకుంటాను అటువంటి బ్యాటింగ్ వికెట్స్ పైన చేశారు. బట్ బ్యాటింగ్ వికెట్స్ ఉండాలి. టెస్ట్ క్రికెట్ అంటే అఫ్ కోర్స్ రాజేందర్ ఫస్ట్ 2 days బ్యాటింగ్ ఫేవర్ లోనే ఉండాలి కండిషన్స్. అంటే కోల్కతా లాగా మొదటి డే నుండి మొదటి బాల్ నుండి కూడా బాల్ టర్న్ కాకూడదు, మొదటి బాల్ నుంచి కూడా బాల్ లో కాకూడదు. ఫస్ట్ 2 days డెఫినెట్లీ బ్యాటర్స్ ఫేవర్. ఎందుకంటే టెస్ట్ మ్యాచ్ లో కూడా 5 రోజులు కొనసాగదు కదా, మీకు బ్యాట్స్మెన్ స్కోర్ చేయాల్సిందే. క్రికెట్ ఈజ్ అఫ్ కోర్స్ వి ఆల్ నో దట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ బ్యాటింగ్ బ్యాట్స్మెన్స్ గేమ్. యాక్చువల్లీ మీరు బ్యాటింగ్ ప్రదర్శన చక్కగా ఉన్నప్పుడే ఎంజాయ్ చేస్తుంటాం. లేకుంటే టీమ్ 50 ఆల్అవుట్ అయ్యి 60 ఆల్అవుట్ అయితే నోబడీ విల్ ఎంజాయ్. యాక్చువల్లీ ఎవ్రీబడి వాంట్స్ రన్స్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ బ్యాటింగ్ కండిషన్స్ లో కూడా ఇండియన్ బ్యాటర్స్ పేషెన్స్ కనపచ్చలేదు. గోవాలో ఏమైపోయింది, కోల్కతా అంటే ఇట్స్ ఓకే, ఎవ్రీబడి బ్లేమ్డ్. వికెట్ టర్న్ అయింది, వికెట్ పైన అదైంది. బట్ వాట్ హ్యాపెండ్, సౌత్ ఆఫ్రికన్స్ కనబరచలేదా? ఎటువంటి రెసిలియన్స్ కనబరిచారు, ఎటువంటి టెంపర్మెంట్ కనబరిచారు, ఎటువంటి పేషెన్స్ కనబరిచారు వాళ్ళు. ఇంతకుముందు మనం ఎగ్జాంపుల్ ఇచ్చుకున్నట్టుగా బౌమా ఎటువంటి ఇన్నింగ్స్ ఆడాడు కెప్టెన్ గా. స్టబ్స్ న్యాచురల్లీ ఒక అగ్రెసివ్ గా ఆడేటటువంటి ప్లేయర్ లో ఎంత మార్పు చూసాం మనం. ఎంత డిఫెన్స్ ఆడుతున్నాడు అతను, లూజ్ బాల్ వస్తున్నప్పుడే పని చేస్తున్నాడు. సో అటువంటి క్వాలిటీస్ ఇండియన్ బ్యాటర్స్ లో క్లియర్ గా కనబడలేదు. అండ్ దట్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ అయితే ప్రతిసారి చేంజ్ చేసి అవుట్ కావడం అనేది చాలా సార్లు చూస్తున్నాం. యశస్వి జైస్వాల్ ఈ సిరీస్ లో పర్టికులర్ గా అలాగే అవుట్ అయినాడు, పేసర్స్ కి ఎక్కువగా అవుతున్నాడు. అండ్ దట్ రిషబ్ పంత్ లాంటి ప్లేయర్స్ అసలు యాక్చువల్ గా నేచురలీ గిఫ్టెడ్ క్రికెటర్స్ అంటుంటాం కానీ బట్ సిచ్యువేషన్ కు తగ్గట్టుగా మాత్రం ఎప్పుడూ ఆడలేదు. అందుకనే గవాస్కర్ ఒకసారి అతన్ని స్టూపిడ్ ఎందుకు అనాల్సి వచ్చిందంటే టెస్ట్ క్రికెట్ లో ప్రతిసారి మీరు ప్రతి బాల్ సిక్సర్ కొడతా బౌండరీ కొడతా అంటే T20 యొక్క ఫార్మాట్ ఆడినట్టు ఆడతా అంటే సరిపోదు మీకు. ఎందుకంటే 5 రోజుల వరకు ఆడతారు కనుక అక్కడ ఫేజ్ లో ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ కనబరచాలి, డిఫరెంట్ టెంపర్మెంట్ కనబరచాలి. అప్పుడే మీరు రన్స్ స్కోర్ చేయగలుగుతారు. వికెట్ పైన ఏదైనా బౌన్స్ ఉంది అంటే కొంచెం జాగ్రత్తగా ఆడాలి, అప్రమత్తంగా ఆడాలి. అండ్ ఫీల్డింగ్ లో కూడా చాలా ల్యాప్సెస్ కనబడ్డాయి. సౌత్ ఆఫ్రికన్ ఫీల్డింగ్ చూడండి ఎంత అద్భుతంగా ఫీల్డింగ్ చేశారు. లాస్ట్ క్యాచ్ ఎంత వండర్ఫుల్ క్యాచ్ అండి, మాకో యాషన్ తీసుకున్నటువంటి క్యాచ్ అది. అఫ్ కోర్స్ ఒక కారణం ఏంటంటే 2010 కంటే ముందు ఎక్కువగా సిరీస్లు ఇండియా గెలవడానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి. ఆ తర్వాత కొంచెం తగ్గుతూ ఎందుకు వచ్చిందంటే ఈ IPL తర్వాత ఇండియన్ వికెట్స్ కు అలవాటు పడుతున్నారు కూడా, ఎలా ఆడాలి అనేటువంటి ఒక అవగాహన ప్రతి ప్లేయర్స్ కు వస్తుంది. అందుకనే మీకు వాళ్ళ టెక్నిక్ లో కూడా చాలా చాలా తేడా అనేది కనబడుతుంది. సో అడ్జస్ట్ అవుతున్నారు, కండిషన్స్ కూడా అడ్జస్ట్ అవుతున్నారు. అఫ్ కోర్స్ ఆ ప్రభావం అది కూడా ఉంది, IPL యొక్క ఎఫెక్ట్ కూడా ఉంది. అంటే మిగతా టీమ్స్ ఇండియాలో చక్కగా ఆడడానికి కూడా కారణం ఉంది. బట్ ఇంత పూర్ పర్ఫార్మెన్స్ అయితే ఇండియా ఎప్పుడు కనబరచలేదు. ఎందుకంటే మీరు చూడండి ఓవరాల్ గా ఇండియన్ చరిత్రలో అంటే హోమ్ సిరీస్లలో హౌ మెనీ సిరీస్ దే లాస్ట్ యాక్చువల్లీ క్లీన్ స్వీప్ అయినాయి. 1969 లో న్యూజిలాండ్ తోటి, ఆ తర్వాత 2024 లో న్యూజిలాండ్ తోటి మళ్ళీ, అండ్ 2025 లో ఇప్పుడు సౌత్ ఆఫ్రికా తోటి. బట్ ఎప్పుడు కూడా ఇంత చిత్తుగా ఇండియా ఎప్పుడు ఓడిపోలేదు. ఈవెన్ వెస్ట్ ఇండీస్ లాంటి టఫ్ టీమ్స్ వచ్చినప్పుడు కూడా 75 లో లాయిడ్ రిచర్డ్స్ ఉన్నటువంటి టీం వచ్చినప్పుడు కూడా ఇండియా సిరీస్ గెలిచారు. అసలు యాక్చువల్గా 2-1 తోటో 3-1 తోటో సిరీస్ గెలిచారు. ఆ తర్వాత 78 లో కూడా వెస్ట్ ఇండీస్ తోటి గెలిచారు. 83 లో ఆఫ్ కోర్స్ ఓడిపోయినారు వరల్డ్ కప్ తర్వాత. బట్ ఆ తర్వాత ఆస్ట్రేలియా తోటి కూడా మంచి ఆస్ట్రేలియన్ టీమ్స్ వచ్చినప్పుడు కూడా ఎప్పుడు ఇండియాకు డిఫీట్స్ ఎక్కువగా ఎదురుగాలేదు. మీరు అసలు టెంపర్మెంట్ లోపమే మెయిన్ కారణం అనుకుంటానండి. ఎందుకంటే చూడండి ఫైట్ బ్యాక్ చేయడానికి మీకు చాలా చాలా మార్గాలు ఉంటాయి. కోల్కతాలో గెలిచినప్పుడు ఫాలో ఆన్ ఆడుతున్నప్పుడు లక్ష్మణ్ 281 స్కోర్ చేయలేదా? అంటే ఫస్ట్ ఇన్నింగ్ లో స్కోర్ చేయనప్పుడు సెకండ్ ఇన్నింగ్ లో మీకు ఛాన్స్ ఉంటుంది. బట్ ఆ ఛాన్సెస్ ఇండియా ఎప్పుడు కూడా ఈ సిరీస్ లో తీసుకున్నట్టుగా ఎక్కడ కూడా కనబడదు. ఏ ఫేజ్ లో కూడా ఇండియా డామినేట్ గా కనబడలేదు. అసలు మీరు బౌలింగ్ చేస్తున్నప్పుడు కనబడలేదు, బ్యాటింగ్ చేస్తున్నప్పుడు. ఆల్మోస్ట్ ఆల్ సెషన్స్ ఇన్ దిస్ సిరీస్ హావ్ బీన్ డామినేటెడ్ బై సౌత్ ఆఫ్రికా, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే ఇక్కడ నితీష్ కుమార్ రెడ్డి మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను మొన్న జరిగిన గత మ్యాచ్లే క్యాలిక్యులేట్ చేసి. కానీ నిన్న ఈ మ్యాచ్ లో నితీష్ కుమార్ రెడ్డి కూడా చాలా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు అనేది స్ట్రోక్ ఎందుకు ఆడాలి? ఐ మీన్ ఆర్ యూ ప్లేయింగ్ వన్ డే క్రికెట్ ఆర్ T20 క్రికెట్? వస్తూనే రివర్స్ స్వీప్ షాట్ ఆడతాడు. జడేజా చక్కగా ఆడుతున్నాడు, కనీసం ఒక 15 ఓవర్లు బ్యాటింగ్ చేసినట్లయితే మీకు డ్రా చేసుకునే ఛాన్స్ ఉంటుంది కదా. నెక్స్ట్ ఉన్న వాళ్ళు ఎవరున్నారు? బుమ్రా ఉన్నాడు, తర్వాత సిరాజ్ ఉన్నాడు. అతనికి తెలుసు వాళ్ళిద్దరు బ్యాటింగ్ చేయలేరని చెప్పి. సో కనీసం జడేజాకు సపోర్ట్ ఇచ్చే ప్రయత్నం. జడేజా కూడా పేషెన్స్ లోపించింది. అంత చక్కగా ఆడుతూ
సాయి సుదర్శన్ ఉన్నప్పుడు ఒక డిఫరెంట్ జడేజా అని చూసాం మనం. వాషింగ్టన్ సుందర్ తో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ గా కూడా. బట్ అతనికి కూడా హోప్స్ అనేవి లేకుండా అయిపోయినాయి టోటల్ గా. అంటే హోప్స్ కోల్పోయినాడు బికాస్ నితీష్ కుమార్ రెడ్డి అవుట్ అయిపోయిన తర్వాత అతనికి తెలిసిపోయింది ఇక బుమ్రా తోటి సిరాజ్ తోటి కంటిన్యూ చేయాలంటే ఒక 1 సెషన్ అనేది చాలా కష్టం అవుతుందని చెప్పి రఫ్. బట్ అతడు కూడా ఆడొద్దు, ఎందుకంటే మీరు చివరి వరకు కూడా టెస్ట్ మ్యాచ్ల్లో మీకు విక్టరీ సాధించే అవకాశం లేనప్పుడు డిఫెన్స్ అనేది ఆడుతూ ఉండాలండి. ఆ డిఫెన్స్ క్వాలిటీ రియల్ గా చెప్పాలంటే ఓవరాల్ గా ఈ పర్టికులర్ సిరీస్ లో సాయి సుదర్శన్ కనబడతాడు. ఈ పర్టికులర్ మ్యాచ్ లో అతను ఆడినటువంటి విధానం అందరినీ కూడా ఇంప్రెస్ చేసింది. సో అటువంటి క్వాలిటీ ఎక్కడ కూడా కనబడలేదు. అసలు పేషెన్స్ వస్తూనే స్ట్రోక్స్ ఆడుతున్నారు, వస్తూనే సిక్సర్ సాధించాలి, వస్తూనే బౌండరీ సాధించాలి. సాధ్యం అవుతుంది అసలు యాక్చువల్ గా చెప్పండి. సో ఆ యాటిట్యూడే నేను అనుకుంటాను ఇండియాను టోటల్ గా అంటే బ్యాక్ ఫుట్ లో ఉంచింది టోటల్ సిరీస్. అంటే ఒకవేళ టీమ్ కి సంబంధించి ఎలా మేనేజ్ చేయాలి, ఒకవేళ ఎలా ఆడాలి, దీని సంబంధించి మొత్తం కోచ్ చూసుకుంటారు, లేకపోతే బౌలింగ్ కోచ్ చూసుకుంటారు. కానీ ఇక్కడ మీరు అన్నట్టుగా టెస్ట్ మ్యాచ్ ని ఎందుకు వన్డే మ్యాచ్ లాగా ఆడాల్సి వచ్చింది? ఆ ప్రెజర్ ఎందుకు ఆటగాళ్ళ మీద ప్రెజర్ పడింది? అంటే 3 ఫార్మాట్స్ లో ఆడేటటువంటి ప్లేయర్స్ ఉన్నారు, లేరని కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ 3 ఫార్మాట్స్ లో డిఫరెంట్ గా ఆడతాడు. వన్డే ఉన్నప్పుడు అతని యాటిట్యూడ్ డిఫరెంట్ గా చూస్తాను, టెస్ట్ మ్యాచెస్ లో డిఫరెంట్ గా ఆడతాడు, 2020 ఆడుతున్నప్పుడు కూడా యూనో అతన్ని ఒక డిఫరెంట్ ప్లేయర్ గా చూస్తాం. బట్ విరాట్ కోహ్లీ పోయిన తర్వాత డెఫినెట్లీ అంటే కొంతవరకు ప్రాబ్లమ్స్ అనేవి కనబడతాయి. ఇంగ్లాండ్ లో అఫ్ కోర్స్ యూనో సిరీస్ డ్రా చేసుకోగలిగారంటే లక్కీ లాస్ట్ డే సిరాజ్ యొక్క అద్భుతమైనటువంటి స్పెల్ హెల్ప్. అదర్వైజ్ యూనో 2-2 అయ్యేది 3-1 అయిపోయి ఉండేది. అక్కడ కూడా డెఫినెట్లీ ఇండియా ప్రెషర్ లోనే కనబడింది. ఒక శుభ్మన్ గిల్ మాత్రమే రాణించాడు. ఓవరాల్ గా టోటల్ సిరీస్ లో 750 రన్స్ వరకు స్కోర్ చేసినట్టున్నాడు. మిగతా బ్యాటర్స్ నుంచి ఎక్కువ సపోర్ట్ అతనికి అందలేదు. బట్ ఈ సిరీస్ లో మీరు చూడండి, యశస్వి జైస్వాల్ తన 4th ఇన్నింగ్స్ లో 50 సాధించాడు. ఫస్ట్ 3 ఇన్నింగ్స్ లో ర్యాష్ స్ట్రోక్స్ అవుట్ అయిపోయినాడు. రాహుల్ చక్కగా ఆడుతూ అతడు కూడా పేషెన్స్ కోల్పోయి అవుట్ కావడం చూసాం. అండ్ రిషబ్ పంత్ కు మనం స్టార్టింగ్ లో చెప్పినట్టు ఒక మంచి అవకాశం వచ్చింది కెప్టెన్ గా లీడ్ చేసేందుకు. ఫ్యూచర్ కెప్టెన్ గా అతన్ని ఆల్రెడీ ట్యాగ్ చేస్తూనే ఉన్నారు శుభ్మన్ గిల్ లేనప్పుడు, లేకుంటే మిగతా ప్లేయర్స్ ఎవరైనా లేనప్పుడు. బట్ అటువంటి క్వాలిటీ ఉన్నటువంటి ప్లేయర్ అలా ఆడే అవుట్ అవుతాడా ఫస్ట్ ఇన్నింగ్స్ లో వికెట్ మధ్యలోకి వచ్చి ఒక స్ట్రోక్ ఆడే ప్రయత్నం చేసి తన వికెట్ కోల్పోయినట్టు. ఈజ్ దట్ ద వే టు గెట్ అవుట్ యాక్చువల్లీ టెస్ట్ మ్యాచ్ లో? అండ్ దట్టు వాళ్ళు 400+ స్కోర్ చేసిన తర్వాత మీరు ప్రెషర్ లో ఉన్నారు, వికెట్స్ కోల్పోతూ ఉంది ఇండియా, అండ్ ఎక్కడ కూడా పార్ట్నర్షిప్స్ డెవలప్ కావడం లేదు. సో అటువంటి సిచ్యువేషన్ లో రిషబ్ పంత్ ఆడినటువంటి విధానం రియల్ గా చెప్పిన అన్ఇంప్రెసివ్ అండి. అంటే గవాస్కర్ లాంటి వాళ్ళు అందుకనే యూనో తిట్టాల్సి వచ్చింది, కోపడాల్సి వచ్చింది. అంటే బికాస్ దట్ ఈస్ ద రీజన్. మీరు చూడండి ఎన్నో సార్లు కూడా యూ హ్యావ్ టు లర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్. అంటే ఇవాళ ఇలా అవుట్ అయిన తర్వాత రేపు అలా అవుట్ కాకుండా చూసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఒకసారి అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ అవుట్ అవుతున్నప్పుడు ఇప్పుడు చూడండి, సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీ సాధించినప్పుడు ఆస్ట్రేలియాలో ఒక స్ట్రోక్ టోటల్ గా ఆడలేదు. ఎంటైర్ మ్యాచ్ లో 240 రన్స్ కొట్టినప్పుడు రాజేందర్ కవర్ డ్రైవ్ అనేది టోటల్ గా ఈ ఫర్గాట్ యాక్చువల్లీ. ఎందుకంటే అతను ఆ కవర్ డ్రైవ్ ఆడుతున్నప్పుడల్లా కూడా ఆ బ్యాట్ లిఫ్ట్ సరిగా చేయకపోవడంతో అవుట్ కావడం చూసాం. కనుక ప్లేడ్ ఆన్ అవుతున్నాడు అన్నటువంటి ఒకటి గమనించి ఎంటైర్ మ్యాచ్ లో ఒక్క కవర్ డ్రైవ్ కూడా ఆడకుండా తనను తాను కంట్రోల్ చేసుకోగలిగాడు. సో యూ హ్యావ్ టు లర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్. ఇవాళ తప్పు చేసినప్పుడు రేపు ఆ తప్పు చేయకుండా ఉండడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బట్ అవే మీరు కొనసాగిస్తున్నారు, అవే రిపీట్ చేస్తున్నారంటే ఐ థింక్ యూనో దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు బి డిస్కస్డ్ యాక్చువల్లీ. ఒకటి సరిపోదు, చాలా చాలా ఇంప్రూవ్మెంట్ కావాలి. అండ్ దట్టు లాస్ట్ 7 మ్యాచెస్ లో ఇండియా 5 టెస్ట్ మ్యాచెస్ ఓడిపోయింది. అంటే వెస్టిండీస్ తోటి గెలిచారు. అంటే వెస్టిండీస్ ఇప్పుడు ఎవరు కూడా టీమ్ గా లెక్కలోకి తీసుకోవటం లేదు. వెస్టిండీస్ ఈజ్ యూనో వాళ్ళు ఈవెన్ వర్స్ దాని బంగ్లాదేశ్ టీమ్ అంటున్నారు. అటువంటి సిచ్యువేషన్ ఉన్నది వాళ్ళు టెస్ట్ మ్యాచెస్ లో, టెస్ట్ క్రికెట్ అనేది. ఒక వెస్టిండీస్ తోటి గెలిచారు చెప్తే మిగతా ఏ టఫ్ టీం వచ్చా కానీ ఇండియన్స్ ఆర్ డెఫినెట్లీ ఫేసింగ్ ప్రాబ్లమ్స్. న్యూజిలాండ్ చిత్తుగా 3-0 తోటి ఓడించారు. అండ్ ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ఎక్కడ ఛాన్స్ ఇవ్వలేదు మీకు. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ నుంచి, ఫస్ట్ ఇన్నింగ్స్ నుంచి మొదలు పెడితే వాళ్ళకి ఎక్కడ ఇండియాకు ఛాన్స్ ఇవ్వలేదు. అంటే ఐ థింక్ యూనో అబ్సల్యూట్లీ డామినేటెడ్ బై దెమ్. అంటే సిరీస్ కోల్పోవడం, వైట్ వాష్ చేయడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సిచ్యువేషన్ లో గంభీర్ కూడా కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒకవేళ అంటే గంభీర్ ఉంటారా లేకపోతే తొలగిస్తారా, ఇటువంటి 2027 వరకు అయితే అతనికి కాంట్రాక్ట్ ఉంది. అంటే సిరీస్లు ఓడిపోతుంటారు, గెలుస్తుంటారు, అది వేరే విషయం. కానీ బట్ ఈ హోమ్ సిరీస్ ఇలా ఓడిపోవడం అనేది ఐ థింక్ ఇట్స్ చాలా చాలా అంటే సొంత దేశంలో ఓడిపోవడం సమస్యలు ఎదుర్కోవాల్సి. బికాస్ అంటే క్వాలిటీ స్పిన్ ఆడలేకపోతున్నారు. స్పిన్ వికెట్ తయారు చేసినట్లయితే ఆపోజిషన్ టీమ్ లో మీకు మంచి స్పిన్నర్ ఉన్నట్లయితే హామర్ ఎంత అద్భుతంగా బౌలింగ్ చేశాడండి, ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వలేదు. మహారాజ్ ఎంత చక్కగా బౌలింగ్ చేశాడు. ముత్తుస్వామి కూడా ఈ సపోర్టెడ్ దెమ్ వెల్ యాక్చువల్లీ. మార్కమ్ లాంటి ఒక పార్ట్ టైం బౌలర్ కూడా యూనో లైన్ అండ్ లెంత్ లో బాల్స్ వేసి వికెట్ తీయడం చూసాం. అండ్ ఇండియన్ బౌలర్స్ లో మీకు
బుమ్రా ఒక స్పెల్ లో మాత్రమే ఐ థింక్ ఇంప్రెసివ్ గా కనబడ్డాడు. బట్ మిగతా టోటల్ సిరీస్ లో బుమ్రా అంత ఇంప్రెసివ్ స్పెల్ వేయలేదు. సిరాజ్ కు బాల్ పైన మీకు పేస్ ఉండాలి, వికెట్ పైన, లేకుంటే మూవ్ ఉండాలి, అప్పుడే అతడు బౌలింగ్ చేయగలుగుతాడు. మీరు బ్యాటింగ్ ప్యారడైజెస్ లాంటి వికెట్ల పైన బౌలింగ్ చేయమంటే అతని నుంచి కాదు, వికెట్లు తీయలేడు రియల్ గా చెప్పాలంటే. కుల్దీప్ యాదవ్ యాక్చువల్లీ ఓవరాల్ గా బౌలింగ్ చక్కగా చేశాడు. అండ్ అఫ్ కోర్స్ రవీంద్ర జడేజా కూడా చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బట్ వాళ్ళ బ్యాటర్స్ కు ఫుల్ మార్క్స్ ఇవ్వాలండి. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టెస్ట్ మ్యాచెస్ గెలవాలంటే ఒకటి బౌలర్స్ 20 వికెట్స్ తీయాలి, దట్ ఈస్ నెంబర్ 1 రాజేందర్. రెండోది ఏంటంటే మీకు బ్యాటింగ్ చేసే వాళ్ళు బ్యాట్స్మెన్ మీకు రన్స్ స్కోర్ చేసినప్పుడే మీకు ఆ ఛాన్స్ ఉంటుంది బౌలర్స్ కు. వీళ్ళు రన్సే స్కోర్ చేస్తలేరు. ఓకే, ఇప్పుడు ఈ టెస్ట్ మ్యాచ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ లో 201 ఇండియా యొక్క హైయెస్ట్ టోటల్ ఈ పర్టికులర్ సిరీస్ లో. మీరు మిగతా 3 ఇన్నింగ్స్ లో చూసినట్లయితే 140, 150 ప్లస్ 93. అంటే మీకు బ్యాట్స్మెన్ ఎప్పుడు కూడా అసలు యాక్చువల్ గా బౌలర్స్ కి ఛాన్స్ ఇవ్వలేదు. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ లో సౌత్ ఆఫ్రికాను ఒక తక్కువ ఇన్నింగ్ స్కోర్ కు ఆల్అౌట్ చేయగలిగారు, బౌలర్స్ ఎఫర్ట్ కనబడింది. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా బౌలర్స్ ఎఫర్ట్ కనబడింది. బట్ ఈ మ్యాచ్ లో అంటే అఫ్కోర్స్ సౌత్ ఆఫ్రికన్ బ్యాట్స్మెన్ కూడా అద్భుతంగా ఆడారు, ఎవరు కూడా ఛాన్స్ ఇవ్వలేదు. మార్క్రమ్ కానీ మీకు తర్వాత బౌమా అంటే ఫెయిల్ అని అడగను, బట్ స్టబ్స్ తర్వాత వైనే ఎవ్రీబడి కాంట్రిబ్యూటెడ్. మాకు యాక్షన్ చూడండి, లోవర్ ఆర్డర్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్ లో అంత స్కోర్ చేయడానికి కారణం ఏందండి, వాళ్ళకు కూడా అసలు యాక్చువల్ గా వాళ్ళను కూడా 300 లోపు ఆల్అౌట్ చేసే ఛాన్స్ కలిగింది. బట్ వాళ్ళు ఎక్కడ కూడా ఆ టెంపర్మెంట్ లోపాలు కోల్పోలేదు. అసలు అద్భుతమైన టెంపర్మెంట్ కనబడుతుంది. వాళ్ళకి తెలుసు వికెట్ పైన నిలబడ్డట్టయితే టెస్ట్ మ్యాచ్ లో ఆటోమేటిక్ గా రన్స్ వస్తాయి. మీకు బౌండరీస్ తోటే రన్స్ రావాలా టెస్ట్ క్రికెట్ లో, ఫోర్స్ తోటే రన్స్ రావాలా, లేకుంటే సిక్సెస్ తోటే రన్స్ రావాలా, సింగిల్స్ ఉంటాయి మీకు, తర్వాత టూస్ ఉంటాయి. మీరు బౌలర్స్ పైన ప్రెషర్ ఎక్కడ పెట్టారు చెప్పండి అసలు యాక్చువల్ గా. సింగిల్స్ తీసి రొటేట్ చేసి ఎప్పుడైనా ఒక మంచి పార్ట్నర్షిప్ డెవలప్ కావడం చూసాం మనం అసలు యాక్చువల్ గా ఈ ఎంటైర్ సిరీస్ లో. సో దానికి కారణం ఏంటంటే అబ్సల్యూట్లీ టెంపర్మెంట్ లోపం. అంటే ఒకవేళ భవిష్యత్తులో టీంలో జరగాల్సిన చేంజెస్ ఏమైనా ఉంటే ఏం చేంజ్ చేయాలంటారు? నథింగ్ అండి, టాలెంట్ ఉంది, ప్లేయర్స్ ఉన్నారు. బట్ డొమెస్టిక్ క్రికెట్ ఆడడం అనేది కూడా సీనియర్స్ గవాస్కర్ లాంటి వాళ్ళు ప్లేయర్ చెప్తున్నారంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు డొమెస్టిక్ క్రికెట్ ఆడినప్పుడు మీకు పేషెన్స్ అనేది డెవలప్ కావాలి. ఎందుకంటే టెస్ట్ మ్యాచెస్ అనేవి 5 days వరకు కొనసాగుతాయి కనుక ఆ క్వాలిటీ మీరు డెవలప్ చేసుకోవాలి. అది డెవలప్ కావాలంటే ఇప్పుడు మున్పట్లాగా కాదు కదా. రంజీ ట్రాఫీ మ్యాచెస్ అంటే గతంలో 2000 వరకు 1995 వరకు అయితే ఓన్లీ 3 day ఉండే. ఇప్పుడు 4 day 5 day మ్యాచెస్ ఉన్నాయి వాళ్ళకు. దిలీప్ ట్రాఫీ కూడా లాంగర్ వర్షన్, రంజీ ట్రాఫీ లాంగర్ వర్షన్. అండ్ అటువంటి మ్యాచెస్ ఆడి నేను అనుకుంటాను కొంచెం క్వాలిటీ డెవలప్ చేసుకుంటే బాగుంటుంది. అదర్వైజ్ సడన్ గా ఇట్లా మ్యాచెస్ లో ఆడే పరిస్థితి ఉన్నప్పుడు ఐ థింక్ దే ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఇండియాకి హోమ్ సిరీస్ టెస్ట్ ఎప్పుడు ఉంది? ఇప్పుడైతే లేదు. ఇప్పుడు ఈ సిరీస్ తర్వాత ఇప్పుడు సిరీస్ అయిపోయింది, ఇక టెస్ట్ సిరీస్ T20 మ్యాచెస్ ఆడతారు సౌత్ ఆఫ్రికా తోటి 5, తర్వాత 3 వన్ డే మ్యాచెస్ ఆడతారు, తర్వాత న్యూజిలాండ్ వస్తుంది జనవరిలో, తర్వాత IPL స్టార్ట్ అవుతుంది, ఇంగ్లాండ్ కు వెళ్తారు వన్ డే మ్యాచెస్ ఆడారు. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ వింటర్ దాకా ఇండియాలోనైతే మ్యాచెస్ లేవు కనుక వరల్డ్ టెస్ట్ సిరీస్ ఛాంపియన్షిప్ కొరకు స్ట్రగుల్ అయితే కొనసాగుతుంది. హ్యాట్రిక్ అవకాశాన్ని మిస్ చేసుకున్నారు. సౌత్ ఆఫ్రికా దాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్నది, ఆస్ట్రేలియాను ఓడించారు వాళ్ళు. దే ఆర్ డెఫినెట్లీ టర్నింగ్ ఇన్ టు వెరీ గుడ్ టెస్ట్ టీమ్. ఒక ఈవెన్ టెస్ట్ టీమే కాకుండా వాళ్ళు T20లో కూడా మంచి పర్ఫార్మెన్స్ కనబరిచారు. ఇండియా తోటి ఓడిపోయినారు T20 ఫైనల్ వరల్డ్ కప్ లో. తర్వాత మన రీసెంట్ గా కూడా ఛాంపియన్స్ అన్నిట్లలో కూడా సౌత్ ఆఫ్రికా మంచి పర్ఫార్మెన్స్ కనబరుస్తున్నారు. ఐ థింక్ వాళ్ళలో మంచి మార్పు అనేది మనం చూస్తున్నాం. బట్ ఈవెన్ పాకిస్తాన్ కూడా మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతున్నారు టెస్ట్ క్రికెట్ లో. మనం సౌత్ ఆఫ్రికాను కూడా ఒక మ్యాచ్ లో ఓడించగలిగారు. హోమ్ సిరీస్ లో ఇటువంటి డిఫీట్స్ ఎదుర్కొన్నప్పుడు మీ పైన డెఫినెట్లీ మీకు క్రిటిసిజం అనేది ఎదుర్కోక తప్పదు. ఎందుకంటే లాస్ట్ 7 మ్యాచెస్ లో 5 మ్యాచెస్ ఓడిపోయినారంటే అబ్సల్యూట్లీ స్పిన్ ఆడకపోవడమే కారణం. 17 వికెట్లు ఎప్పుడైతే హార్మోర్ తీసుకున్నారో దట్ ఈస్ క్లియర్ ఇండికేషన్ అండి. స్పిన్ ఆడడంలో ఇండియన్స్ తడబడుతున్నాడు అనే దానికి ఒక హార్మర్ యొక్క మంచి స్పెల్. ఇంకా మీరు మహారాజ్ యొక్క వికెట్లు యాడ్ చేసినట్టయితే 20 వికెట్స్ వాళ్ళు స్పిన్నర్స్ కోల్పోయినారు, 25 వికెట్స్ అంటే అబ్సల్యూట్లీ స్పిన్నర్స్ ఆడడంలో ఇండియన్ బ్యాటర్స్ చాలా తడబడుతున్నారు. అలా క్వాలిటీ డెవలప్ చేసుకోవాలంటే డెఫినెట్లీ డొమెస్టిక్ క్రికెట్ లో మ్యాచెస్ ఎక్కువగా ఆడాలి. అండ్ అప్పుడే నేను అనుకుంటాను ఒక మంచి టీం తయారయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఐ థింక్ నెక్స్ట్ వింటర్ వరకు అయితే ఇప్పుడు ఇండియాలో టెస్ట్ సిరీస్ లేదు. అయితే ఐ డోంట్ థింక్ సో. మిగతావన్నీ కూడా వన్ డే మీరు అన్నట్టుగా డొమెస్టిక్ క్రికెట్ లో ఆడడం ఈ మధ్య చాలా తగ్గించారు అనుకోవచ్చు. తగ్గించారు ఇప్పుడు. అసలు యాక్చువల్ గా మీకు టెండూల్కర్ అంత సక్సెస్ఫుల్ ప్లేయర్ కావడానికి కారణం ఏంది, ఈవెన్ విరాట్ కోహ్లీ కూడా కావడానికి కారణం ఏంటంటే విరాట్ కోహ్లీ కూడా స్టార్టింగ్ లో ఎప్పుడు కూడా డొమెస్టిక్ క్రికెట్ మిస్ చేయలేదు. గవాస్కర్, విశ్వనాథ్, వెంకసర్కర్ అప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళు అఫ్కోర్స్ ఇప్పుడంటే క్రికెట్ బిజీ అయిపోయింది, డౌటే లేదు. T20 ఫార్మాట్ కొంచెం ఎక్స్ట్రా ఇంక్లూడ్ కావడంతో 3 ఫార్మాట్లలో ఆడే క్రికెటర్స్ బిజీగా ఉంటున్నారు. అఫ్కోర్స్ వాళ్ళకి కొన్ని ఎగ్జామ్షన్స్ ఉండద్దని కాదు. బట్ ఎప్పుడైతే మీరు టోటల్ గా ఫ్రీగా ఉంటారో ఇప్పుడు చూడండి, ఇప్పుడు డొమెస్టిక్ క్రికెట్ కొనసాగుతుంది.
ఇప్పుడు T20లో అందరు ఎందుకు ఆడాలండి? T20లో ఆడే ప్లేయర్స్ అద్భుతంగా ఉన్నప్పుడు మీరు ఈ టెస్ట్ మ్యాచెస్ లో ఆడే వాళ్ళని కూడా ఎందుకు ఇంక్లూడ్ చేయాలి చెప్పండి అసలు యాక్చువల్గా. ఒక సెపరేట్ రైట్. T20 టీం ఆడించి ఆ, కొంతమందిని వన్డేలో ఆడించి కొంతమందిని టెస్ట్ మ్యాచెస్ కు పరిమితం చేసినట్లయితే ఐ థింక్ ఇండియా కెన్ బి. ఇప్పుడు ఆస్ట్రేలియా డామినేట్ చేయడానికి కారణమే అది. వాళ్ళు ఎక్కువగా మీరు ఆస్ట్రేలియా టోటల్ గా ఒక డిఫరెంట్ T20 టీం ఉంటుంది. ఇంగ్లాండ్ కూడా T20 టీమ్ లో ఉన్న వాళ్ళు ఎవరు టెస్ట్ లో వన్డేలలో ఉండరు. సో రైట్. అట్లా ఉండాలి. థ్యాంక్ యూ. సో అట్లా ఉన్నట్లయితే నేనేమనుకుంటానంటే ఫర్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ కి మంచిది. ఐ థింక్ యాస్ కొన్ని అఫ్కోర్స్ కోచింగ్ లో కొన్ని లోపాలు ఉన్నాయంటే యా బ్యాటింగ్ ఆర్డర్ లో సో కొన్ని అన్ని అన్ని ఇప్పుడు తప్పులు రాబోయే టెస్ట్ కానీ వన్డే క్రికెట్ కానీ కొంచెం సిద్ధంగా ఉండి మరీ ఇంత ఈ విధంగా కాకుండా కొంచెం బెటర్గా చేంజ్ అవ్వాలనుకుంటున్నాను. రైట్. థ్యాంక్ యూ వరల్డ్ కప్ సుధీర్ గారు. మొత్తంగా నిన్న టీమిండియా ప్రదర్శనకు సంబంధించి కాస్త పేలవమైన ప్రదర్శనతో అభిమానులు ఆ, చాలా బాధలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.